ఇది వాస్తవం, నువ్వేదో చెప్పు, ప్రయత్నం చేస్తా అన్న. ఓకే అలాగే అన్నాడు అని అప్పుడు చెప్పాడు. నేను కాగితం మీద రాసుకున్నా. ఇప్పుడు ఆడేసిన ప్రశ్నకి దెమ్మ తిరిగిపోయింది అన్నప్పుడు, నాకంటే నీకు ఎక్కువ జ్ఞానం ఉంది, నువ్వే రాసుకోవచ్చు కదా. అసలు వాళ్ళ దేవుడు గుణగణాలు ఏంటి వీడికి తెలియదు, వీడేం పాట రాస్తాడు, వాళ్ళ దేవుడు గురించి వాడు బాగా తెలుసు అని అనుకుంటున్నాడు కదా, ఆడే రాసుకోవచ్చు కదా. అంటే కామెడీ ఏంటి అంటే ఇప్పుడు మన రాముడి గురించి పాడతాడు కదా, రాముడి ప్లేస్లో యేసు అని పేరు పెట్టేసి రాముడి లక్షణాలు మొత్తం వెనక్కి పెట్టేసి రాపిచ్చేసుకుంటారు అనమాట. అది వాళ్ళకి కావాల్సింది అంతే. అదే ఇప్పుడు యేసు భగవద్గీత, యేసు సుప్రభాతాలు అన్నీ వస్తున్నాయి కదా. అంతే. హిందుత్వాన్ని కాపీ కొట్టపోతే దిక్కు మొక్కు లేదు, ఎలా ఆరాధించుకోవాలో ఎలా పూజలు చేయాలో తెలియదు వాళ్ళకి. భగవంతుడి మీద ఒక పాట పాడాలి అని అంటే ఆ భక్తి పొంగి పొరలి మాట పాటగా అయింది, అంతే కదా. అంత భావావేశం లోపల ఉంటేనే పాట అయింది. ఆ నా కొడుకులు లేదు కదా, అసలు భక్తి ఏంటంటే తెలియదు కదా. మనకి హిందుత్వంలో భక్తులు పాడే పాటలు ఎలా ఉంటాయి, వినరో భాగ్యము విష్ణు కదా, లేకపోతే అదివో అల్లదివో శ్రీహరివాసము, మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. ఒక్కొక్క పాటకి అసలు మనం కనెక్ట్ అయిపోతాం. అంటే ఆ భక్తులు పాడేటువంటి ఆ తన్మయత్వం మనలో కూడా ఆ పాటలు ఏంటంటే, వీళ్ళ పాటలు ఎలా ఉంటాయి, వాడిపోకముందే నన్ను వాడుకో, పొద్దు వాలిపోకముందే నన్ను వాడుకో, చెయ్యిస్తా తీసుకో, చెంపిస్తా రాసుకో, నడుమిస్తా కాసుకో, నన్ను వాడేసుకో, నన్ను వాడేసుకో. ఎన్టీఆర్ పాట ఒకటి ఉంటుంది ఇలా. ఇదా దమ్ము? కాదు 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 కాదు, మధ్యలో ఏదో లిరిక్ వచ్చిందేంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది, అది కూడా ఉందా? అది దమ్ములో సాంగ్. నేను దానికి కనెక్ట్ చేసా, వాడుకో అనే దానికి. అక్కడ వాడేసుకో అనుంది, దాన్నే కాపీ కొట్టి ఇలా రాసి ఉంటారులే. అదే కాపీ కొట్టారు. తర్వాత డాడీ 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 ఏసు డాడీ, రాజశేఖర్ స్టెప్ వేస్తాడు ఆడు, ఏసే నా ప్రియుడు ఆశీర్వదిస్తావా, నాతో వస్తావా, వెళ్దాం వస్తావా, అది ఈవిడ పాటలు. ఈవిడంటే పక్కన నావి కావు, నాకు సంబంధం లేదు. అవి ప్రసన్న బోల్ట్వి నావి కావు. మళ్ళీ చిన్న గొర్రెలం మేము సిట్టి గొర్రెలం, ఇదొక పాట. వీళ్ళ పాటలు చిల్లర పాటలు, అది ఏం పాడాలో తెలియదు, ఏం రాసుకోవాలో తెలియదు వాళ్ళ దేవుడి గురించి. ఏమైనా ఉంటే కదా రాసుకోవడానికి. ఇప్పుడు భగవంతుడు అంటే కళ్యాణ గుణ సంపన్నుడు. అసలు కళ్యాణ గుణాలంటే ఏంటి అదే ఎవరా ఎవరు కళ్యాణి? తెలుసు? అసలు వాళ్ళ దేవుడు కూడా గుణగణాలు పిసికేత్తా కొరికేత్తా అంటూ ఉంటాడు పాత నిబంధనలోకి వెళ్తే. కొత్త నిబంధనలకు ఈ మొత్తం కన్ఫ్యూజన్ క్యారెక్టర్. నాకేం తెలియదు, నాకు సంబంధం లేదంటాడు. ఐఎమ్ పీసు ఏసు ఎందుకు వచ్చాను తెలియదు అంటాడు. ఈయన క్యారెక్టర్ కన్ఫ్యూజన్, ఆయన క్యారెక్టర్ క్రూయలు. ఇంక కళ్యాణ గుణాలు ఎక్కడున్నాయి, ఏం రాస్తారు, ఏం ఫీల్ అవుతారు భక్తులు అసలు. అందుకని అడుక్కుంటున్నారు హిందువుల దగ్గరకు వచ్చి, అయ్యా మీరు మీ దేవుడి గురించి ఎంత అద్భుతమైన పాటలు రాసుకుంటున్నారు కదా, ఎంత శ్రావ్యమైన, అబ్బా వింటుంటే తన్మయత్వం కలుగుతుంది మాకు, మా దేవుడి గురించి ఒక్క మంచి పాట లేదు ఇలాంటిది, మాకు కూడా రాసి పెట్టండి అని చెప్పి అడుక్కుంటున్నారు వీళ్ళు. అంటే అక్కడ భక్తి లేదు, ఫీల్ లేదు రావు గారు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది అని చెప్పాడు. నక్షత్రం పుట్టిందా? పుట్టేది ఏంటండి? అసలు వీళ్ళకి ఖగోళ శాస్త్రం గురించి జీరో నాలెడ్జ్, జీరో. నక్షత్రాలు మనకు కనపడతాయి ఆకాశంలో, అవి ప్రజెంట్ కాదు అసలు. అవును, అవి లైట్ ట్రావెల్ కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఆ లైట్ ట్రావెల్ చేసి ఇప్పుడు మనకి కనపడుతున్నాయి. అవును. ఇప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు మనం సూర్యుడిని చూస్తాం, మనం చూస్తున్న సూర్యకాంతి లైవ్ కాదు, ప్రజెంట్ కాదు, 8 సంవత్సరాల క్రితంది, 8 నిమిషాల క్రితంది. అంటే అది భూమిని చేరుకోవడానికి 8 నిమిషాలు పట్టింది, అప్పుడు మనకు సూర్యుడు కనపడతాడు. అలాగే నక్షత్రాలు కనపడుతున్నాయి అంటే కొన్ని లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు వాటి కాంతి మనకి ట్రావెల్ చేసి మన దగ్గర రీచ్ అవ్వడానికి అంత టైం పట్టింది. ఇప్పుడు అవి కనపడుతున్నాయి మనకి. అంటే ఇప్పుడు మనం చూసే నక్షత్రాలు అవి విచ్ఛిన్నం అయిపోయి ఉండొచ్చు, లేకపోతే బ్లాక్ హోల్లో కలిసిపోయి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. ఈడేం చెప్తున్నాడు, వీళ్ళకి ఖగోళ శాస్త్రం గురించి తెలియదు కదా. ఏసు పుట్టగా నక్షత్రం కనపడింది, నక్షత్రం ఇప్పుడు వెంటనే వాళ్ళకి కళ్ళలోకి వచ్చేసింది, తెలియదు కదా. జీరో నాలెడ్జ్ కదా వీళ్ళు, జీరో నాలెడ్జ్ కదా వీళ్ళు. ఆ బైబిల్ రాసిన వాళ్ళు, నల్లట బుక్ రాసిన వాళ్ళు జీరో, ఖగోళ శాస్త్రం గురించి జీరో, ప్రపంచ చరిత్ర గురించి జీరో. అందుకే ఆ ఇజ్రాయేల్ దాటరు చూడండి, ఇజ్రాయేల్ ఈ చిన్న ఈ బొక్కలోనే ఉంటారు వాళ్ళు, దాట బయటికి రారు వాళ్ళు. అంటే వాళ్ళు అలా జ్ఞానం లేని వాళ్ళు అంటారనే తూర్పు దేశ జ్ఞానులు వచ్చి చెప్పారు ఆకాశంలో చొక్క పొడిచింది అని చెప్తారు దాన్ని.
అన్నీ రాసుకొని, సరే నేను ఇప్పుడే కదా నువ్వు నాకు చెప్పింది, నేను ఆలోచించుకోవాలిగా, మరి నువ్వు వెళ్ళిరా, రేపు ఇదే టైంలో రా, నీకు పాట సిద్ధం చేసి ఉంచుతా అన్న. వెళ్ళిపోయాడు ముసి నవ్వుతూ. గేటు దాటేటప్పుడు అండి నా వంక చూసి అన్నాడు, ఏమండి మీరు ప్రారంభించేసేటప్పుడే చిన్న ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రార్థన అని నాకు ఒళ్ళు మండింది. ఒళ్ళు మండినాడు పాట ఎందుకు రాస్తా అన్నారు ముసలినా బట్ట? ఇప్పుడు ప్రార్థన చేయడానికి నీకు మనసు ఒప్పలేదు, ఒళ్ళు మండింది, పాట ఎందుకు రాస్తా అన్నారా? డబ్బులు ఇస్తా అన్నాడేమో. డబ్బులు కక్కుర్తి పడి ఉంటాడా? అంతే కదా, వాళ్ళ పని అదే కదా. ఓకే ఓకే. ఆయన గురించి ప్రార్థన చేయటం అంటే, నా ఇష్ట దైవాన్ని ఎవరినో ప్రార్థన చేసుకున్నాను, నీకెందుకు, నీకు కావాల్సిన పాటేగా ఎడా అని చెప్పాను. సీరియస్గా సమాధానం చెప్పా. ఆయన ముసి నవ్వుకుంటూ గేట్లు వేస్తూ నా వంక చూస్తూ తన ఒక మనసులో అనుకుంటున్నాడు, మొత్తానికి నిన్ను క్రీస్తుకి అప్పగించాడు, నీ భావి జీవితాన్ని నీ రూటు మార్చేస్తాడు చూడు, సవాల్ అని చెప్పన్నాడు. సవాల్ విసిరాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలా సవాల్ చేసినోడితో మళ్ళీ ఆడి పాట రాసి పెడతానని చెప్పి కమిట్ అయ్యాడంటే ఓన్లీ డబ్బు సంబంధం కనపడుతుంది ఇక్కడ. అంటే సవాల్ చేయలే, ఆయన చూపులో ఆయనకు అది అర్థమైందన్నమాట. అంటే ఆడు నిన్ను బాగానే వాలేసాను, బాగానే దొరికావు అనుకుని నవ్వుకుండా పోయాడు. వెళ్ళాడు. ఇక్కడ నా డౌట్ ఏంటంటే, ఆడు నవ్వింది ఈయన చూసి కాదు, వెనకాల వాళ్ళ వైఫ్ని చూసి నవ్వుంటాడు. అది దైవ సహాయం కదా, నవ్వాల్సింది. దేవసహాయం అసిస్టెంట్ కూడా రేస్లో ఉన్నాడు, ఎవడో తెలుసు. కూతురు కూడా ఉంది కదా. ఎవరిని చూసి నవ్వాడు, ఈయన చూసి నవ్వాడు అనుకుంటున్నాడు. ఇక నేను చిక్కులో పడ్డా. పాట రాయాలి, ఛందస్సు తెలియదు, ప్రాస తెలియదు, కూర్పు తెలియదు, అసలు ఏం తెలియదు. ఏమీ తెలియని ఆయన ఆల్రెడీ పాటలు రాసి ఎలా పాడుతున్నాడు, ఇప్పుడు తెలియదని ఎలా చెప్తున్నాడు? వీడికి నిజంగా తెలియదేమో పాటలు రాయడం. అలా పాటలు రాశాను పాడాను చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఏ 2-3 బట్టి పాటలు పట్టుకుని అయ్యే తిరుగుంటాడు. చిన్న ప్రార్థన చేసుకోమని చెప్పాడుగా ఆయన. ఎందుకైనా మంచి చూద్దాం, ప్రయత్నం చేద్దాం అని చెప్పని, నాకు ప్రార్థన రాదు. యేసు ఓ మంచి యేసు, నువ్వు నాకు రాయటానికి పెన్ ఇచ్చావు, రాసుకోవడానికి మరి పేపర్ ఇచ్చావు, దీని మీద ఏం రాయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. నువ్వు దేవుడు బట, ఇది బ్రహ్మానందంలో ఎక్కిరుతున్నట్టుంది, నువ్వు దేవుడు బట. ఆయన ఎవరు వచ్చి పాట రాసియమన్నారు, నీ మీద పాట రాయమన్నారు. నాకు తెలియదు, అనుభవం లేదు. నువ్వేమైనా మార్గం తెరిస్తే పాట రాయటానికి ప్రయత్నం చేస్తా, కృప చూపిస్తావా అని చిన్న ప్రార్థన చేసుకొని, అందరూ అంటుంటారుగా క్రైస్తవులంతా చివరిలో ఏమని, ఆమె అంటారే. ఆమె కాదు, ఈమె. అలాగే అన్న అనేసరికి నమ్మండి తల్లులు తండ్రులు అందరికీ చెప్తున్నా. నమ్మండి అంటే ఏదో పెద్ద అబద్ధం చెప్పబోతున్నారు. శాలిమరాజు కూడా కొన్ని కోడ్స్ ఇస్తా ఉంటాడు, మీరు నమ్మండి నమ్మకపోండి అంటే పెద్ద అబద్ధం చెప్పబోతున్నారు అనమాట. అది నాకు తెలియని రీతిగా ఒక టార్చ్ లైట్ ఆన్ చేస్తే ఫోకస్ ఎలా వస్తుందో అలా నా మీదకి నిండు వెలుగు నా మీదకి దిగింది. ఏమైందిరా ఏది బిడ్డ ఎడుతున్నాడు, లైట్ దిగింది వీడి మీద. ఆ లైట్ దిగితే ఎందుకు ఏడుస్తున్నాడు ఇప్పుడు? ఇప్పుడు ఈ లైట్ ఈ అవిశ్వాసి కదా, అసలు ఈ పూర్తిగా నమ్మలేదు, నీ దేవుడు వాట మరి నీ మీద తగలట పెట్టినారు అని అంటేనే లైట్ దిగితే, ఇప్పుడు మరి క్రైస్తవులు అందరూ పాపం గొల్లు నెడుతూ ఉంటారు, పొద్దున్న లేస్తే ఏసో పీసో అడుగుతూ ఉంటారు, మొత్తుకుంటూ. ఆయన మీద లైట్ దిగదా? వీళ్ళ మీదకి రాదు, వాళ్ళ మీదకి రాదు, వీళ్ళ మీదకి సాక్ష్యాల్లోనే వస్తాయి ఇలాంటి లైట్లన్నీ. అది ఆడు పాస్టర్ గడు పైనుంచి టార్చ్ లైట్ వేసి ఉంటాడు, బొక్క తీసి, లేదా లోపల ఉంటాడు వాడు, పైన ఫ్లోర్లో ఉన్నాడేమో. 2 దొంగలు ఇంట్లో దూరారంట, అంతలో జనాలు వచ్చారు అది ఎలుకలు అయిందని చెప్పి. ఒకడేమో పైన దాక్కున్నాడంట, ఒకడేమో మంచం కింద దూరాడంట. ఇవి వచ్చిన జనాలందరూ ఏమో ఎవరు దొంగతనం చేసి అంతా పయ్యోడికే తెలుసు అంటున్నారంట. ఈ పైన ఒక్క దూకి ఎంతసేపు పయ్యోడికి అని తెలిసి మరి మంచం కింద ఉన్నాడు ఈ అమ్మ మొగుడా అన్నాడంట. అట్లాగే ఆడు ఎక్కడ పైన దాక్కుని పాస్టర్ గడు లైట్ టార్చ్ లైట్ వేసి ఉంటాడు. అయినా అబద్ధాలు కదా ఇవన్నీ. అదే అబద్ధం. ఒకవేళ ఈడేదాన్ని నిజంగా ఫీల్ అయ్యాడంటే, మన అత్తారింటికి దారేలో బ్రహ్మానందంకి అలా స్పెషల్ ఎఫెక్ట్ ఏమైనా రెడీ. ఇప్పుడు భార్య సహకారం ఉంది కదా ఇంట్లో, భార్యను పాస్టర్ గడు కలిసి ఏదేం చేస్తారు వీళ్ళ మాస్టర్నికి. ఎప్పుడైతే బెడ్ ఎడుతున్నాడు దిగిందో అప్పుడు ప్రారంభం చేసే కలం కాగితం మీద మోపే
నేను ఏది రాసినా శ్రీరామ అని పెడతా, నేను ఏది రాసినా ఓం అని పెడతా, లెటర్ రాసినా అంతే. ఈవేళ ఏమిటో అప్రయత్నంగా, అంటే నేను ప్రయత్నం చేయలే, కాగితం మీద కలంతో అలా అన్నా. ఏమిటది? శిలువ. దానికి మేకులు కూడా అయిపోయా. పైన ఒక మేకు, ఈ పక్కన ఒక మేకు, ఈ పక్కన ఒక మేకు, ఇలా మేకులు కూడా ఎత్తే బాగుండేదిగా. ఇలా అన్నా. దాని కింద కలం మోపే, నీ చిత్తం అన్న. అప్పుడు కృప చూపాడు యేసయ్య, సాహిత్యం ఇచ్చాడు. అప్పుడు దాకా రాదా? అంటే ఇది తెలియదు అప్పుడు దాకా. అసలు ఆ కృప చూపేది పాస్టర్ గడిగా చూపించవచ్చు కదా. ఎందుకు వీళ్ళ దగ్గరకు వచ్చి అట్టుకోవడం ఎందుకు? అదే ఫస్ట్ పాట. ఏం రాయాలి ఆలోచిస్తున్నా. వీడు ఏం అద్భుతమైన పాట రాశాడు, అది చెప్పాడా? చెప్తాడు అసలు. వినండి, బాగుంటుంది అది కూడా. అప్పట్లో టీవీలు లేవు మన ఇళ్లలో, ఇప్పుడు వచ్చాయి. వినండి. టీవీలు లేని కాలంలో, టీవీలు లేని కాలంలో ఏం జరిగిందో చెప్తున్నాడు. పాస్టర్లు ఎలా వలేస్తున్నారు, ఎలా దేవుళ్ళని తిడుతూ వాళ్ళు మత మార్పిడి చేశారో, ఇవన్నీ కూడా వాడు చెప్తున్నాడు. ముసలాడు. టీవీలు లేని కాలంలో పాస్టర్ ఇంటికి వచ్చి నువ్వు మొక్కుతున్న దేవుడు చచ్చిపోయాడు, ఆయన లేవలేదు, అవి మాట్లాడవు విగ్రహాలు అని అప్పుడు చెప్పాడు. అప్పుడు చెప్తున్నాడు. ఎన్నేళ్ల క్రితం ఇది? 30 ఏళ్ళు కూడా కాదు, అంతకన్నా ఎక్కువ. ఎక్కువే. మరి ఈ నా బట్టలు ఏమో శివశక్తి వచ్చినాకే వీళ్ళు మీ దేవుళ్ళని తిట్టడం మొదలు పెట్టారు. ఈ నా బట్టలు